హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం దుష్టులకు దూరం అనే చందమామ కథను వినేద్దామండి. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇయ్యడమే కాక పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వు పట్టణంలో ఉండవద్దు, ఏదైనా మంచి చోటు చూసుకొని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. సొంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగా ఉండదు, ప్రకృతి దృశ్యాలు ఉండవు, అంతా రాత్రి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకొని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తర్వాత వాడికి ఒక చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు, సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. రోజు సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూళ్ళలో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్లకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్లయి జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడువాటి రాగి రంగు గడ్డము, నున్నటి గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగి, నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబడ మంచినీళ్లు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనం. జనార్దనం మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పిడచకట్టుకుపోయింది అన్నాడు ఆ మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడా గడ్డపు మనిషి. జనార్దనం ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద కూర్చొని తాపీగా కూని రాగాలు తీసుకుంటున్నాడు. వాడు గటగడా మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. మంచి ఎండవేళ కదూ, నిద్ర ముంచుకు వస్తుంది, ఒక కునుకు తీసి లేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చొని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, అప్పుడే చీకటి పడిపోయింది, ఒంటరి జీవితం అయిపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాల్సి వస్తుంది తెలుసా అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి, నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వు డబ్బులు ఇచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకి బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ పిలిచి, ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకొని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చా అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా, మీరంతా రోజు వస్తూ పోతూ నన్ను చూడడం లేదు, ఈ దొంగ పీనుగకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంతో. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరిపారా చూసి, ఎవడివిరా నువ్వు, చూస్తే దొంగవిలా ఉన్నావు, ఈ ఇల్లు ఆ గడ్డపాయనదే,
మేము రోజు ఇతన్నే చూస్తున్నాం. మేము ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు. మర్యాదగా నీ దారిని నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరివారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయాలనే దుర్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు 2 సార్లు గట్టిగా తల విదిలించి వెర్రి చూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢిపరుచుకొని, నీది కాదు, ఆ బంగారం అంతా మాది. అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాణ్ణి అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దిబ్బలో ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలిసత్తువ కొద్దీ ఆ వైపుకి పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డం మనిషితో సహా అందరూ ఆ వైపుకి పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకొని అప్పటికప్పుడు నాటుపడవలో బయలుదేరి ఆ దుష్టులకి దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకొని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదమైన జీవితం గడిపాడు. మరొక కథ, పారిపోయిన దొంగ. వీధి తలుపు చప్పుడు కావడంతో వంటగదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది. ఆసరికే బాగా చీకటి పడింది. అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకొని లోపలికి వచ్చి చప్పున తలుపు మూసి, అరిచావంటే పీక నులిమేస్తాను, అన్నిటికీ తెగించాను, ఖైదులో నుండి పారిపోయి వస్తున్నాను అన్నాడు కరుకుగా. వీధి వెంట 4 మనుషులు పరిగెత్తిన శబ్దం అయింది. వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు. వాళ్ళని దూరం కానిచ్చి రమ నవ్వుతూ, చెరసాలలో సుఖంగా కాలం గడపక ఏం బావుకుందామని పారిపోయి వచ్చావు అని అడిగింది దొంగను. దొంగ కోపంగా, ఆ విషయం నీకు అనవసరం, ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు. నీకేమీ భయం లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను, వంట సగం అయింది, వంటగదిలోకి వస్తావా అంటూ దారి తీసింది రమ. దొంగ ఆమె వెనుకనే వంటగదిలోకి వెళ్ళి ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు. రమ వంకాయలు తరుగుతూ కళ్ళనీళ్లు పెట్టుకొని కొంగుతో తుడుచుకుంది. నేను నిన్ను ఏమీ చేయలేదే, ఎందుకు కన్నీళ్ళు అని దొంగ అడిగాడు. నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి ఖైదు అయ్యాడు. అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణం నుండి వాడికి శాంతి లేదు, నిద్ర లేదు, అన్న హితువు లేదు. ఇల్లు కదలాలంటే భయం. బయట ఏ చప్పుడు వినిపించినా రక్షక భటులు వస్తున్నారని భయం. పిచ్చివాడిలా తయారయ్యాడు. శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాంటి భయాలు ఉండవు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును. ఆ మాట నేను చెప్పాను, వాడు వినలేదు. 10 రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు. 10వ రోజు రాత్రి హఠాత్తుగా రక్షక భటులు వచ్చారు. భయంతో ఆలోచించకుండా మేడ మీద నుండి కిందికి దూకేసి దెబ్బలు తగిలి 2 రోజుల అనంతరం చచ్చిపోయాడు అంటూ రమ కథ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలిపడుతూ, గొంతు తగ్గించు, ఎవరైనా రాగలరు అన్నాడు. వంట అయింది, భోజనం చేస్తావా అన్నది రమ. దొంగకి తినాలనే ఉన్నది కానీ సందేహించాడు. ఇందులో విషం కలపలేదులే, నీ ఎదుటేగా వంట చేశాను అంటూ రమ దొంగ ముందు అన్నం కూరలు వడ్డించింది. వాడు భోజనం చేస్తుంటే రమ, చూడబోతే మంచివాడిలాగా ఉన్నావు, చెరసాలలో ఎలా పడ్డావు అని అడిగింది. దొంగ ఇలా చెప్పాడు. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు. ఒక అవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది. నన్ను గారాబంగా పెంచడానికి తాను అష్టకష్టాలు పడింది. ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువు లేదు. మా పల్లెల్లో పని లేక పట్నం వచ్చాను. ఏ పని ఇచ్చిన వారు లేరు. 4 రోజులు తిండి లేదు. ఆకలి బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో ఉన్న సంచి లాక్కొని పారిపోయి పట్టుబడ్డాను. 2 నెలలు శిక్ష పడింది. అలానా పాపం, మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు అని రమ అతన్ని అడిగింది. అక్కడ అడ్డమైన చాకిరీ చేయాలి, పెద్ద ఎత్తున వంటలు చేయాలి, తోట పని చూడాలి, బట్టలు పిండాలి, చేపలు దుప్పట్లు నేయాలి, బట్టలు కుట్టాలి, ఇలా ఎన్నో రకాల పనులు. అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు దొంగ విసుక్కుంటూ.
రమ నవ్వి, బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళావు. అక్కడ పని ఎక్కువ అని దొంగతనంగా పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు. రమ మళ్ళీ ఇలా అంది, ఇప్పటి నుండి నీకు నరక బాధలు ప్రారంభమవుతాయి. నిద్రాహారాలు ఉండవు. భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీకిప్పుడు జైల్లో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయి వచ్చిన నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు అంతే. ఆ చెరసాలలోనే ఏ వంటలు చేయడంలోనూ, బట్టలు కుట్టడంలోనూ, దుప్పట్లు నేయడంలోనూ, తోట పనిలోనూ ప్రావీణ్యం సంపాదించి ఉంటే విడుదలై వచ్చాక నీ బతుకు నువ్వు స్వతంత్రంగా గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది. నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావు, పారిపోయి వచ్చావు. దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి. అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు. నిజమే, పొరపాటు జరిగిపోయింది. దీన్ని దిద్దుకోవడం ఎలాగా అని అతను రమను అడిగాడు. మించిపోయిందేమీ లేదు. నీ అంతట నువ్వే చెరసాలకు వెళ్ళి పట్టుబడు. అలా చేస్తే నిన్ను దండించరు. కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు. పని నేర్చుకోవడానికి అది మంచిదే అన్నది రమ. దొంగ సంతోషంగా, సొంత చెల్లెలులాగా మంచి సలహా చెప్పావు. నీ రుణం తీర్చుకోలేను, వస్తా అని వెళ్ళిపోయాడు. దొంగ వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ఈసారి వచ్చినవాడు రమ తండ్రి. ఎప్పుడు లేంది ఇంత ఆలస్యమైందే నాన్న అని రమ తండ్రిని అడిగింది. చెరసాల నుండి ఒక దొంగ పారిపోయాడు, అందుకే ఆలస్యమైంది అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి. మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది. చెరసాల కేవలం ఖైదీలను శిక్షించడానికే కాదు, వాళ్ళలో పరివర్తన కలిగించేదిగా కూడా ఉండాలి. మీ చెరసాల నుండి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. నేను ఆ దొంగలో ఉన్న దొంగను పారదోలాను. అందుకోసం ఒక అన్నయ్యను కూడా కల్పించాను అంటూ రమ జరిగిందంతా చెప్పింది. భేష్, చెరసాల అధికారి కూతురు అనిపించుకున్నావు. అతను చెరసాల చేరాడో లేదో చూసి వస్తాను అంటూ ఆయన లేచాడు. ఆ భయం నీకు వద్దు, చెప్పానుగా. అతనిలో దొంగ పారిపోయాడు. భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు నువ్వు అన్నది రమ. మరొక కథ మహత్తర మూలిక. సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలం తన అవ్వ రెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కుదరి లేని వాడైపోయాడు. ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు. 40 ఏళ్ల క్రితం ఎక్కడి నుండో ఆ ఊరికి వచ్చి స్థిరపడి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో గొప్ప వైద్యుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఏదో మహత్తర మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవికి వెళ్ళి ఆ మూలిక తెచ్చి దానితో ఇతర దినుసులు చేర్చి నూరి గుళికలు చేసేవాడు. ఆయన గుళిక ఒక్కటి వేసుకుంటే ఎలాంటి జబ్బు కానీ ఎగిరి చక్కా పోతుంది అని ఆ ఊరి ప్రజల నమ్మకం. రామయ్య తాత 75 ఏళ్ల వృద్ధుడు. ఆయనకు ఎవరూ లేరు. ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతము సుఖంగా బతకవచ్చని సోమశేఖరుడు ఆలోచించాడు. ఈ ఆలోచనతో వాడు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు. లోపల గుళికలు చేసుకుంటున్న ముసలాయన తన పని కట్టిపెట్టి యువతలకి వచ్చి, నీకేం జబ్బు లేదు, నీ క్షేమంగా ఉన్నావు, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను జబ్బు నయం చేసుకోవడానికి రాలేదు. ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటి దగ్గర పని ఏమీ లేదు అన్నాడు సోమశేఖరుడు. నీ చేత చేయించుకునే పని కూడా నాకేం లేదే అన్నాడు ముసలాయన. ఇంటి పని అంతా చేస్తాను. అడవికి వెళ్ళి నీకు కావలసిన మూలికలు తెస్తాను అన్నాడు సోమశేఖరుడు. ముసలాయన సోమశేఖరుణ్ణి ఎగాదిగా చూసి, సరే, ఇంటి పని నువ్వు చూడు, మిగిలిన పని నేను చేసుకోగలను అన్నాడు. సోమశేఖరుడు నిరుత్సాహపడక ఆ రోజే పనిలో చేరాడు. ముసలాయన అతన్ని అన్ని పనులు చేయనిచ్చేవాడు. కానీ మూలికలు తేవడానికి అడిగి వెళ్ళేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాడు. తాను గుళికలు తయారు చేసేటప్పుడు సోమశేఖరుణ్ణి ఆ ఛాయలో ఉండనిచ్చేవాడు కాదు. 3 మాసాల అనంతరం ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గర తన మనసులో మాట చెబుతూ, తాత, నువ్వు కాటికి కాలు చాచుకొని ఉన్నవాడివి. అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకుంది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు. దాని రహస్యం నీతోనే అంతమవటం మహా అన్యాయం. అదేదో నాకు చెప్పు. నీ అనంతరం నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అన్నాడు. రామయ్య తాత విరగబడి నవ్వి, నాకేంరా దుఃఖలా ఉన్నాను,
ఇప్పుడప్పుడే చస్తానని భ్రమపడకు అన్నాడు. ఆ తరువాత సోమశేఖరుడు ఆ విషయం మరి ఎత్తలేదు. 1 సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేశాడు. ఈ కాలంలో ఇద్దరి మధ్య వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. ఒకరోజు రామయ్య తాతకు పెద్ద జబ్బు చేసింది. ఆయనని చూసి సోమశేఖరుడు కళ్ళ నీళ్లు పెట్టుకొని 2 గుళికలు మింగు తాత, జబ్బు పోతుంది అన్నాడు. ముసలాయన నీరసంగా నవ్వి, ఇంకా ఈ ఘటం వెళ్ళిపోతుందిరా, ఇది గుళికలతో నయమయ్యే జబ్బు కాదు అన్నాడు. తరువాత ఆయన వాడితో మూలికా రహస్యం చెప్పమన్నావా అన్నాడు. ఇప్పుడే వద్దులే తాత, కాసేపు విశ్రాంతి తీసుకో, ముందు నీ జబ్బు నయం కానీ అన్నాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రామయ్య తాత తన మంచం పక్కనే నేల మీద పడుకున్న సోమశేఖరుని లేపి, నాయనా, నా మూలికా రహస్యాన్ని తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను, నేను పోయాక తీసి చదువుకో అని పడుకున్నాడు. అలా పడుకున్న మనిషి మరి లేవలేదు. సోమశేఖరుడు రామయ్య తాత కోసం తండ్రి పోయేనంతగా ఏడ్చాడు. వాడు రామయ్య తాతకు శ్రద్ధాకర్మలు యథావిధిగా చేశాడు. ఇక వాడికి ఆ ఇంట ఉండబుద్ధి పుట్టలేదు. వాడు ఆ ఇల్లు వదిలి పోదామనుకుంటుండగా రామయ్య తాత తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వాడు పెట్టెలో నుంచి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు. నాయనా శేఖరం, ఆఖరు దశలో నువ్వు నాకు దిక్కు అయ్యావు. మూలికా రహస్యం తెలుసుకోవడానికే నువ్వు నా దగ్గర చేరావు. అయితే రాను రాను ఇద్దరము స్నేహితులమయ్యాం. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలిసినా? ప్రజల విశ్వాసం. నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికకు మహత్తర శక్తి వచ్చింది. నేను పోయినా ఇల్లు నీదే. పెరట్లో జామ చెట్టు కింద నా డబ్బు చాలా దాచాను. దానితో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకో, నీకు మేలు కలుగుతుంది. సోమశేఖరుడు మనసులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకొని ఆయన చెప్పిన ప్రకారమే చేయడానికి నిర్ణయించుకున్నాడు. మరొక కథ, బావా మరదలు. కొట్టు కట్టేసి ఇంటికి వచ్చిన సుబ్బిశెట్టి ముందు గదిలో ఉన్న పెట్టెను చూసి, మళ్ళీ ఎవరు దిగారు తేరగా తినిపోవడానికి అని చిరాకుగా భార్యను అడిగాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది, పెరట్లో స్నానం చేస్తుంది అన్నది అతని భార్య పార్వతి. సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి, నీ అంత అనాకారిని పనిగట్టుకుని చూడవచ్చేవారు కూడా ఉన్నారన్నమాట అన్నాడు. పార్వతి మనస్సు చివుక్కుమంది. పెద్ద కట్నం తీసుకుని సుబ్బిశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అనాకారి అని వేలెత్తి చూపుతూ ఆమె మనసును గాయపరుస్తూనే ఉన్నాడు. స్వతహాగా సాధువైన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగమింగుకుంటుంది. ఆమె భర్తకు మంచినీళ్లు అందిస్తూ, గుర్తుంచుకుని రేపు ఒక చీర తీసుకురండి అన్నది. కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బిశెట్టి ఆశ్చర్యపోతూ. నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం, రాక రాక వచ్చింది కదా అన్నది పార్వతి. ఇది మరీ బాగుంది, మీ వైపు వాళ్ళకు కూడా చీరలు సారలు పెట్టాలంటే ముందే చెప్పి ఉంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజుండేవాణ్ణి అన్నాడు శెట్టి నిర్మహమోటంగా. అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మి అక్కడికి రావడం చూస్తూనే శెట్టి నవ్వుముఖం పెట్టి, ఇంతకాలానికా రావడం, కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు. ఎక్కడ బావా, చదువుతో సరిపోతుంది అన్నది లక్ష్మి నవ్వుతూ. అది నిజమే అనుకో, కానీ రాక రాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి? ఊరంతా ముసుగు దొంగల భయంతో అట్టుడికిపోతుంది. దారిలో ఎవరైనా నిన్ను అటకాయించి ఉంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి. వాళ్లకు నీ పేరు చెప్పి ఉండేదాన్ని, కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్ళు అంటూ విరగబడి నవ్వింది లక్ష్మి. పెళ్లినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు. లక్ష్మి అవేవి మర్చిపోలేదు. నువ్వన్నమాట నిజమేలే అంటూ శెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బిశెట్టికి 100 రూపాయల మూట ఇచ్చి వెళ్ళాడు. అతను 2 సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు. అయితే తర్వాత రంగన్న పట్నంలో ఉద్యోగం సాధించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాత బాకీ తీర్చాడు. సుబ్బిశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి ఇనపెట్టెలో దాయమన్నాడు. పార్వతి అతన్ని లోపలికి పిలిచి, రాదనుకున్న డబ్బు వచ్చింది కదా, ఒక చీర కొనుక్కురండి అంటూ భర్తను బతిమాలింది. ఇంకా నయం, ఇనపెట్ట తలుపు మూసై అంటూ శెట్టి భార్యను కసిరాడు. పార్వతి మరి మాట్లాడలేదు. తర్వాత ముగ్గురు భోజనాలు చేశారు. పార్వతి కంచాలు ఎత్తుతూ,
దొంగల భయం కదా, ఎంగిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తుంది అన్నది చెల్లెలితో. అదేమిటక్క, బావ బయట కాపలా పడుకోవడం లేదు? ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకి మాత్రం గోడ దూకి లోపలికి రావడానికి గుండె ఉంటుంది? అవునా బావా అన్నది లక్ష్మి. మరే మరే అంటూ నీళ్లు నమిలాడు శెట్టి. ఆరు బయట పడుకోవడం అన్న ఊహ రాగానే అతనికి కాళ్ళు వణకడం ప్రారంభమయ్యాయి. లక్ష్మి స్వయంగా ఎంగిలి కంచాలు బావి పళ్ళెంలో పెట్టి వచ్చి, భయం లేదులే అక్క, బావ పెరట్లో పడుకుంటాడు అన్నది. పార్వతి భర్తకి పిరిగితనం అని తెలుసు. ఆమె ఆయన ఎలా పడుకుంటారో ఆయనకి అంటూ ఏమో చెప్పబోయింది. సుబ్బిశెట్టి చప్పున కల్పించుకొని, నాకేం భయం అనుకుంటున్నారా? దుడ్డుకర్ర మంచం కింద పెట్టుకుని పడుకుంటాను. ఏ దొంగ విధవైనా వచ్చాడో బుర్ర బద్దలు కొట్టేస్తాను. నా మంచం పెరట్లో వేసేయ్ అన్నాడు బింకంగా. పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది. శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకున్నాడు. అక్క చెల్లెళ్ళు తలుపులు మూసుకొని లోపల పడుకున్నారు. సుబ్బిశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను మూయలేదు. తరువాత చిన్న కునుకు పట్టింది. అంతలో ఎవరో వీపు తట్టినట్లయి మెలకువ వచ్చింది. ఎదురుగా ముసుగు దొంగ, అతడి చేతిలో మెరుస్తున్న కత్తి. శెట్టి గుడ్లు తేలవేసి నోట మాట రాక చేతితో మంచం కిందికి సంజ్ఞ చేశాడు. దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర పైకి తీసి, నన్ను కొట్టాలనే ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్నమాట అంటూ కత్తి పైకెత్తాడు. శెట్టి ఎలాగో గొంతు పెగుల్చుకొని, ఆ కత్తి చూస్తే నాకు నోట మాట రావడం లేదు, దాన్ని మొలలో దాచి దుడ్డుకర్ర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా. మాటలతో కాలయాపన చెయ్యకు, జాగ్రత్త, ముందు తలుపులు తెరిపించు, నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి జులిపించాడు. లోపల ఆడవాళ్ళున్నారు, నా పరువు పోతుంది. బావి పల్లెంలో కంచాలున్నాయి, అవి పట్టుకుపోండి అన్నాడు శెట్టి. దొంగ గట్టిగా పళ్ళు కొరికి, మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకుపోమ్మంటావా? మళ్ళీ నోరెత్తావంటే నిలువుగా చీల్చేయగలను అన్నాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, లోపల నా భార్య కాక గుండె జబ్బు మనిషి నా మరదలు కూడా ఉంది అంటూ శెట్టి పోయి కిటికీలోంచి పార్వతి పార్వతి అని మెల్లగా పిలిచాడు. పార్వతి కళ్ళు నిలుపుకుంటూ వచ్చి, భయం వేస్తుందా, లోపలికి వస్తారా అని అడిగింది. నీ మొహం, యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు. ఆయనకు అవసరంగా డబ్బు కావాలట. సాయంత్రం రంగన్న ఇచ్చిపోయిన డబ్బేగా మన దగ్గరుంది, పోయి త్వరగా పట్టుకురా అన్నాడు శెట్టి. పార్వతి ఆశ్చర్యంగా భర్త మొహం కేసి చూసి డబ్బు సంచి తెచ్చిచ్చింది. సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మరి మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు. సుబ్బిశెట్టికి నిద్ర పట్టలేదు. డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తెల్లవారేదాకా జాగరణ చేశాడు. మరునాడు లక్ష్మి, బావా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను, వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నాను కానీ వీలు కాలేదు, డబ్బిస్తాను, ఒక చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి శెట్టికి ఇచ్చింది. ఆ సంచి చూసి శెట్టి ఉలిక్కిపడ్డాడు. దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు. లక్ష్మి చిన్నగా నవ్వి, అలా చూస్తావేం బావా, దొంగ చేతికిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందనా? ఆ దొంగను నేనేగా. దుప్పటి చుట్టబెట్టుకొని పళ్ళు కోసుకునే కత్తి తీసుకొని గొంతు మార్చి బెదిరించాను. నువ్వు పిరికివాడివే కాదు, లోబివి కూడా. స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణ అంతా విన్నాను. అక్క అనాకారే, అది ఆవిడ తప్పు కాదు. బాహ్యంగా మారడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇప్పటికైనా నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి తాళి కట్టిన భార్యను సూటిపోటి మాటలతో హింస పెట్టడం మానుకుంటామని నమ్ముతున్నాను అన్నది. సుబ్బిశెట్టి వెలవెలపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీదకు గిరకాట వేసి వీధిలోకి పోయాడు. మీ బావకు కోపం వచ్చింది, ఇంత నాటకం ఎందుకు ఆడావు అంటూ పార్వతి భయపడిపోయింది. అయితే కొద్దిసేపట్లో సుబ్బిశెట్టి 2 ఖరీదైన చీరలు తీసుకొని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు. పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలు భుజం తట్టి, మీ బావ మారిపోయాడు, ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులోనే మార్చింది అన్నది. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.